ఎపిసోడ్. చూడమ్మా, ఆ రంగు తుడిచేస్తే మొత్తం బొమ్మ పాడవుతుంది. అందుకే ఆ రంగు మెల్లిగా మిగిలిన బొమ్మలోకి మారుస్తారు. ఇంకా సాధ్యం కానప్పుడు మరికొన్ని రంగులు కలుపుతారు. జీవితం కూడా అంతే తల్లి. నీ మీద వచ్చిన అపవాదు కోసం నాలాంటి రంగులు ఎన్నో కలపాలి. నువ్వు కొంచెంలా వాటిని మెల్లిగా పోగొట్టాలి అని అన్నారు. మేనక మౌనంగా కూర్చుండిపోయింది. ఆమె ఎత్తు కడుపు, ఆ నిండుతనం చూసి రాజుగారికి ముచ్చటేసింది. మెల్లిగా ఆమె తల తట్టి, అమ్మా, మునిమనవడు ఇలా ఉండాలి. నీలో ఆలోచనలు వాడి ఆరోగ్యం పాడు చేయకూడదు అంటూ గదిలో ఉన్న చిన్నబాబు క్యాలెండర్ చూపించి మెల్లిగా వెళ్ళిపోయారు. మేనక కడుపులో కలుక్కుమంది. అబ్బా అంటూ ముందుకు వంగింది. అలాగే పట్టుకున్నాడు మనోహర్. మేనక సిగ్గుపడింది. ఆమెను ముద్దు పెట్టుకోబోయి ఆమె మొహం వెనక్కు తిప్పుకోవడంతో ఆమె పెట్టను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వింతగా చూసింది అతని వంక. చూసావా వెధవ, అప్పుడే మన మధ్య విలన్లా తయారయ్యాడు. మనోహరు బొంగమూతి పెట్టాడు. మీ పోలికే వాడిది కూడా. మనోహర్ ఆ మాటకు గర్వపడ్డాడు కాలర్ సర్దుకొని. మరేమనుకున్నావు? నా బిడ్డ, నా రక్తం. నీ లక్షణాలు వస్తే ఎలా ఉంటాయి? మేనక చిన్న మూతి ముచ్చటగా తిప్పింది. మనోహర్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమెకు దగ్గరగా జరిగాడు. నన్ను విడిచి వెళ్ళావుగా? మరి నేను ఏంటి నేను? నువ్వు లేకుండా ఉండలేను. నాకు మరి ఏం తెలియవు అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. మెల్లిగా అతని చేతులు విడిపించి, చార్, మరేం బుద్ధి లేదు అంది. నీ మూలంగా నా బుద్ధి పాడైపోయింది. అయితే నేను బుద్ధి చెప్తాలేండి. కమాన్ అంటూ బుగ్గ చూపించాడు. ఇలాంటి కలతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఏదో పని మీద అటుగా వచ్చిన మంటమంటి చూసి అందరితో చెప్పింది. నిమిషాల్లో డాక్టర్కి కబురెళ్ళింది. లేడీ డాక్టర్, 2 నర్సులు కారులో వచ్చి దిగారు. వాళ్ళు హడావిడిగా లోపలికి వెళ్ళారు. వేడి నీళ్లు, టవల్స్ అంటూ లోపలికి బయటికి తిరిగారు. డాక్టర్ అమ్మ హుకుంతో గది తలుపులు మూసేశారు. రాజుగారికి కాళ్ళ అడ్డం లేదు. ఆయనతో పాటు నౌకర్లు, 2-3 గుమాస్తాలు బయట కాచుకొని కూర్చునున్నారు. అసలు ఏం జరిగిందో, జరగబోతున్నదేమిటో ఆయనకి అర్థమే కాలేదు. నర్సులు బయటకు వచ్చిన ఆయన మొహం వంక చూశారే తప్ప జవాబు చెప్పలేదు. అరగంట గడిచింది. డాక్టర్ అమ్మ బయటకు వచ్చింది. రాజుగారు ఆమె దగ్గరకు హనుమంతుడిలా ఒక్క గంతులో వెళ్ళారు. డాక్టర్, అసలు అమ్మాయికి ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఎందుకు మీరు? డాక్టర్ విసుగ్గా ఆయన వంక చూసింది. ఫోన్ దగ్గరికి వెళ్ళి ఏదో నెంబర్ డయల్ చేసింది. వెంటనే అటు నుంచి మాటలు వినిపించగానే, హలో పరిమళ, కమాన్. కాన్పు కొంచెం కష్టమయ్యేటట్టు ఉంది. అందుకే హాస్పిటల్ అంటే వీళ్ళు వినలేదు. వచ్చేటప్పుడు అంటూ ఏవో మందులు, కొన్ని మెడిసిన్, సర్జికల్ సామాన్లు చెప్పింది. వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. రాజుగారికి విషయం అర్థమైంది. వెంటనే ఆయన తన ఇష్ట దైవమైన షిరిడి సాయిబాబా ఫోటో వంక చూసి అప్రయత్నంగా చేతులు జోడించారు. నేనుండగా భయమేలా అనే అక్షరాలతో అభయహస్తంతో ఉన్న మహానుభావుడి ఫోటో చూస్తూ ఉండిపోయారు. టిబెట్ నుంచి సంతోష్ స్వాములు వచ్చారని తెలుసుకుని మనోహర్ని అతనికి చూపించాలనుకున్నాడు కనకయ్య. కానీ డాక్టరు మనోహర్ ఊరుకోడని ఒక ఉపాయం ఆలోచించి తనే స్వస్థతగా ఉన్నట్టు నాటకమాడి గడ్డం అది పెంచుకొని పడుకున్నాడు. దాంతో మనోహర్ చాలా కంగారుపడి ఆయన దగ్గరుండి, మీకేం కావాలో చెప్పండి, నేనున్నాను కదా, మీకే కోరికుందో చెప్పండి, తీరుస్తానన్నాడు మనోహర్. దాంతో కనకయ్య, నాకు ఇష్టమైన మా గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అన్నాడు. దాంతో సంతోషంగా ఒప్పుకున్నాడు మనోహర్. కానీ ఈ విషయం ఎవరితో చెప్పకూడదని ఒట్టేయించుకున్నాడు. మనోహర్ స్వయంగా కారు తీసుకున్నాడు. కనకయ్య ఆనందంగా అతని పక్కనే కూర్చున్నాడు. కారు బయలుదేరింది. చాలా కష్టం తర్వాత వాళ్ళందరూ మేనకాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఆమెకు సర్జరీ చేశారు. చివరికి రాజుగారు ఎంతో టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. చివరికి చంటి బిడ్డ ఏడుపు వినవస్తున్న గదిలోకి అడుగుపెట్టారు వాళ్ళు. డాక్టర్ చిరునవ్వుతో ఆయన వంక చూసింది. ఎంతో తృప్తిగా బిడ్డతో పాటు మంచం మీద తెల్లటి దుప్పటి గొంతు వరకు కప్పుకొని ఉన్న మేనక రాజుగారిని చూసి సిగ్గుతో సంతోషంగా కళ్ళు దించుకుంది. రాజుగారి నోట మాటే రాలేదు. ఆయన సంతోషంతో డాక్టర్ని కౌగలించుకున్నంత పనిచేసి సంతోషం పట్టలేక మెళ్ళో ఉన్న పులుగోర తీసి ఆమె చేతిలో పెట్టేశారు. డాక్టర్,
మీరు నిజంగా దేవత అన్నాడు 2 చేతులు జోడిస్తూ. సార్, మొదట హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే ఇంత ప్రమాదం అయి ఉండేదే కాదు. ఏమైనా ఆమె ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంది అంటూ మెల్లిగా గదిలోంచి వెళ్ళిపోయింది. రాజుగారు ముందుగా వెళ్ళి పసిబిడ్డను ఆనందంగా పట్టుకొని చూశారు. మేనక నెత్తి మీద చేతులు పెట్టి నిమురుతూ, అమ్మా మేనక, నా వంశాన్ని నిలిపావు, మా ఇంటికి దీపం పెట్టావు, నిన్ను ఎలా అభినందించాలో తెలియడమే లేదు అంటూ ఆమెను దీవించారు. అయ్యా, ఆయన 2 చేతులు పట్టుకొని ఏడ్చేసింది మేనక. చాచా, ఎందుకు ఏడుపు? చూడమ్మా, వాడిని పెద్దవాడిని చేయి, వాడి తాతలాగా కాక ముత్తాతలా పెంచు, కన్న తల్లిలా అనే బాధ్యత నెరవేర్చు అన్నారు. మేనక రాజుగారి వంక, పసికందు వంక చూసింది. ఆమెలో ఏదో హుందాతనం వచ్చింది. అలాగే అయ్యా, ఇక నుంచి ఈ బుల్లి భీమరాజు గారి పాలన పోషణ అంతా నా పనే అన్నది. అమ్మా, అసలు బిడ్డను మర్చిపోకు అంటూ రాజుగారు తననే చూపించుకోవడం, వాళ్ళ నవ్వులు చూసి అక్కడికి వచ్చిన నర్సులు ఏదో సైగలు చేసి నవ్వుకున్నారు. కనకయ్యను తీసుకుని మనోహర్ వచ్చాడు అక్కడికి. స్వామీజీ వేషంలో ఉన్న మనోహర్ని నిశీతంగా పరీక్షించి చూసిన కనకయ్య అతన్ని సంతోషిగా గుర్తించి ఆశ్చర్యపోయాడు. కానీ ఆయన కనకయ్య చేతులు పట్టుకున్నాడు. కనకయ్య గారు, జీవితంలో అన్ని సుఖాలు మితిమీరి అనుభవించాను. నాకు స్త్రీ ఒక బొమ్మ, మద్యం ఒక ఉయ్యాల, డబ్బు నాకు నీళ్లతో సమానం. కానీ ఒక్క ఆవేశం, ఒక కట్టుబాటు నాలో పాపిని చంపేశాయి. అందుకే జీవితం మీద విరక్తితో నడిచి ఈ చోటుకు వచ్చాను. ఈ 3 ప్రజలు నన్ను స్వామీజీని చేశారు. కానీ వీళ్ళు పవిత్ర హృదయాల సాక్షిగా నేను ఇప్పుడు నిజంగా స్వామినే. కానీ కనకయ్య గారు, బాబు ఇలా ఆయన కంఠం గాద్గదికమైంది. మాట త్రోట్టుపడింది. కనకయ్య తన ఆలోచనలోంచి తేరుకునేలోగా మనోహర్ కోపంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. కనకయ్య స్వామి బయటకు వచ్చేసరికి కారులో కూర్చునున్నాడు. కనకయ్య స్వామి 2 చేతులు పట్టుకొని ఏదో చెప్పి గబగబా కారు దగ్గరకు వచ్చాడు. అతను మౌనంగా కారు వెనక తలుపు తీసి పట్టుకున్నాడు. మనోహర్ కారు స్టార్ట్ చేశాడు. కనకయ్య మరో మాట చెప్పకుండా కూర్చున్నాడు. కారు వేగంగా బయలుదేరింది. స్వామీజీ కళ్ళు చెమర్చాయి. ఆయన మెల్లగా లోపలికి నడిచి చెరిగిపోయిన జ్ఞాపకాలు తవ్వడం ప్రారంభించాడు. ముందుగా ఆయనకు మనోహర్ తల్లి జ్ఞాపకం వచ్చింది. స్వామీజీ గబగబా లేచి వెళ్ళి బావి దగ్గర నిలబడి తలస్నానం చేసి ఏదో నిగ్రహంతో వచ్చి పూజా విగ్రహాలకు ఎదురుగా పులి చర్మం మీద కూర్చున్నాడు ధ్యానం చేస్తూ. అంకుల్, మీకు నేను బరువు అయితే నన్ను పంపేయండి, కానీ ఇలా దొంగ సాధువుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళకండి అన్నాడు మనోహర్. తప్పకుండా బాబు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నాడు కనకయ్య. మనోహరు టెన్నిస్ రాకెట్ తోటి వెళ్ళిపోయాడు. అక్కడ ఆడుకుంటూ కూర్చునేవాడు. రోజీ అనే అమ్మాయి అతనికి పరిచయమైంది. అతడిని ఆమె లొంగ తీసుకోవాలని చూసింది. ఆమె పక్కనే ఉండగా ఒకరోజు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మేనక విశ్వామిత్రుల కథ చెప్పడం మొదలుపెట్టింది. మేనక అనే మాట వినగానే ఏదో మనోహర్ ఒళ్ళు జలజరించింది. అప్పటికే అతని ఒళ్ళో విలాసంగా పడుకునున్న రోజీని ఒక్క తోపు తోసేశాడు. మేనక మేనక అంటూ అరుస్తూ బయటకొచ్చాడు. అతనికి తాను వచ్చిన కారు కూడా గుర్తులేదు. మేనక ఆగు అంటూ ఏదో పిచ్చి ధోరణిలో అరుస్తూ నిద్రలో నడిచిన వాడిలాగా పరుగు ప్రారంభించాడు. రోడ్డు మీద ఇళ్లలో పనుల్లో ఉన్న జనం అతని అరుపులకు ప్రవర్తనకు వింతగా చూస్తూ నిలబడిపోయారు. కనకయ్య మనోహర్ని చూసి డాక్టర్ దగ్గర చేర్పించాడు. అతనికేం గుర్తులేదని చెప్పాడు మనోహర్. చిన్న బాబు రోజురోజుకి చక్కగా పెరుగుతున్నాడు. తల్లి దగ్గర పాలు తాగుతూ తల్లి పమిట లాగుతూ ఉంటే ఆ బుల్లి చేతుల్ని చూసి మనోహర్ చేతులు గుర్తొచ్చాయి మేనకకి. ఆమె రాజుగారు చెప్పినట్టే ఆ పిల్లవాడిని ఎంతో జాగ్రత్తగా అపురూపంగా పెంచడం మొదలుపెట్టింది. ఆ పిల్లవాడిని రాజుగారు కూడా తన దగ్గరే ఉంచుకునేవారు. ఆ పిల్లవాడు ఆయన విశాలమైన వక్షస్థలం మీద హాయిగా పడుకుంటూ నిద్రపోయేవాడు. రాజుగారు మేనకతో, ఈ ముసలాన్ని ఎప్పుడు వదిలి వెళ్ళకమ్మా అని కన్నీరు గాల్చారు. మీరు తప్ప నాకెవరున్నారండి ఈ ప్రపంచంలో? ఈ బాబు మీరే, నేను ఎప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళను అంది మేనక. మనోహర్ కోలుకున్నాడు. కానీ అతను కొంచెం దూరం అలా వెళ్ళి వద్దామని డాక్టర్ని అడిగాడు. డాక్టర్ ఆమోదం. కనకయ్య గారి ఆజ్ఞ కాగానే మనోహర్ ఆ మారుతి కారు తీసుకొని బయలుదేరాడు. డాక్టర్ కూడా కుర్రవాడే కావడంతో మనోహర్
తన మనసు విప్పి అతనికి చెప్పాలి అని అనుకున్నాడు. కానీ ఏదో భయం మనోహర్ని పెదవి విప్పనివ్వలేదు. మనోహర్, మీరేం దిగులు పడకండి, మీకేం జబ్బు లేదు. కాస్త మీరు మనసు బలంగా ఉంచుకుంటే చాలు. డాక్టర్, మనసు, అది ఎలా సాధ్యం? డాక్టర్ పగలబడి నవ్వాడు. ఎలానా? చూసిన పిల్లలల్లా ప్రేమించడం లాంటివి చేయకుండా. అతడు చటుక్కున తలెత్తి చూశాడు. డాక్టర్ తత్తటపడ్డ. తన పేషెంట్ స్థితి తెలుసు గనక, అంటే మీరు కోరుకున్న అమ్మాయిని మీ అంకుల్తో చెప్పి వెంటనే పెళ్లి చేసుకునే ధైర్యం. వాట్ డూ యూ మీన్? నథింగ్ మనోహర్, మీరు ఏదో చెప్పలేక ఇలా ఉన్నాను కదూ. ఎస్ డాక్టర్, మీ డిగ్రీ, మీ ఫారెన్ డిప్లొమా అంతా దండగా. కారణం ఇన్నాళ్లకు మీరు నన్ను పరీక్షించి తెలుసుకున్నది ఇదా? ముందు కోపం వచ్చినా డాక్టర్ తమాయించుకుని, అయితే మీరు రోజీని పెళ్లి చేసుకోరా? రోజీని పెళ్ళా? ఎందుకంత ఆశ్చర్యం? ఆశ్చర్యమే డాక్టర్. అసలు రోజీని గురించి నాకు అసలు వడ్డీ కాదు మిస్టర్. రోజీ నాకంతా చెప్పింది. మీరు ఆమె చెప్పిన మాటల్లా వినేవారు. ఆ రోజు ఏదో మేనకా విశ్వామిత్రుల కథలో ఉండగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారని ఆమెను మేనక అంటూ దగ్గరకు, ఓ స్టాప్ ఇట్ డాక్టర్ అంటూనే ఎదురుగా ఉన్న లారీని తప్పించుకొని స్టీరింగ్ బండి చక్రంలా తిప్పి ప్రమాదాన్ని తప్పించుకున్నాడు మనోహర్. డాక్టర్, రోజీ నన్ను ప్రేమిస్తోంది కానీ ఆమె వెకిలి వ్యవహారం నాకు నచ్చదు. ఊరికనే ఆమె నా మీద పడుతోంది. నాకేం ఫీలింగ్స్ లేవు. నా తాలూకు ఏదో గతం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అది జ్ఞాపకం రావట్లేదు. డాక్టర్, నాకు మేనక పేరు చాలా ఇష్టం. ఎందుకు ప్రశ్నేశాడు డాక్టర్. నాకు తెలియదు కానీ ఆ పేరు తలుచుకోగానే ఏదో చీకటి, ఆ వెంటనే మనిషి కంటే 10 రెట్లు పెద్దగా ఉన్న ఏదో భయంకర ఆకారం, ఆ వెంటనే ఏదో చెట్లు, పువ్వులు అంటూనే మనోహర్ భయంకరంగా అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. అప్పుడు డాక్టర్ తనెంత తప్పు చేశాడో అర్థం చేసుకునే లోపనే మనోహర్ సముద్రం వైపు నుంచి దగ్గరలో ఉన్న సరివి చెట్లలోకి పరిగెత్తాడు. డాక్టర్ అతన్ని వెంబడించాడు. మనోహర్ గుడ్డిగా వెళ్ళి చెట్టు గుద్దుకున్నాడు. నేల మీద పడిపోయిన అతన్ని డాక్టర్ పట్టుకోబోయాడు. కానీ అంతలో మనోహర్, మేనక, నన్ను క్షమించు, మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం. తాతయ్యతో చెప్తా. మేనక, ఏడవకు అంటూ తను ఏడవడం ప్రారంభించాడు. నా మను, నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే. నాకెందుకు భయం? నేను నీదాన్ని. ఎక్కడి నుంచో వినిపించాయి మాటలు. మనోహరు త్రుళ్ళిపడ్డాడు. అతని శరీరం ఆకులా అల్లాడింది. బలంగా ఉన్న అతని పరిస్థితి ఆ క్షణంలో ఎంతో బలహీనంగా ఉంది. మేనక, నేను తప్పు చేయలేదా? ఎక్కడున్నావు మేనక? మేనక, నాకు కనిపించు. నీ రూపం నేను మర్చిపోయాను. కాదు, ఊహించు, నీ ముందున్నాను. నాకేం కనిపించలేదు. నేను చచ్చిపోయానా? మేనక, ఆ మాట అనుకు. నాకు కనిపించు. మను, ఊహించు, మనకేదో శాపం. నీకు నేను గుర్తున్నానా? ఒకసారి బాగా ఆలోచించు. ఇలా కలవరిస్తున్న డాక్టరు అతన్ని జాగ్రత్తగా గమనించాడు. నవ్వుతూ ముందుకొచ్చిన డాక్టర్ ఆప్యాయంగా తన భుజం మీద చేసి, మనోహర్, ఇప్పుడు మీరు మామూలుగా ఉన్నారు కదూ? నో ప్రాబ్లం. మిమ్మల్ని త్వరలో మామూలు మనిషిని చేస్తాను అన్నాడు. మనోహర్ అతని వంక వింతగా చూశాడు. ఒక్కసారి చిన్నగా నవ్వి, సారీ సార్, మీరెవరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్నాడు. ఈసారి బిత్తరపోయాడు డాక్టర్. చిన్నగా నవ్వుతూ, జోక్స్ చాలు, పదండి ఇంటికి పోదాం. మీ అంకుల్ నన్ను కోప్పడతారు అన్నాడు. సారీ సార్, మీరెవరో నాకు తెలియదు. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? డాక్టర్ కాస్త ముందుకు వచ్చి అతన్ని పరిశీలనగా చూస్తూ, అసలు మీరు మనోహర్ అని మీకు గుర్తుందా? ఎస్, నా పేరు మనోహర్, నాకు తెలుసు. తాతయ్య భీమరాజు గారు, మా ఫాదర్ సంతోష్. మా డాక్టర్ అతని అవస్థ అర్థం చేసుకున్నాడు. తను చేసిన ప్రయోగం వల్ల మనోహర్ మర్చిపోయిన గతం గుర్తుకొచ్చింది. కానీ ప్రస్తుతం మర్చిపోయాడు. అందుకే అతని వంక ఆప్యాయంగా చూస్తూ కారు దగ్గరకు వచ్చాడు. అతన్ని ఇంటికి తీసుకొచ్చాడు. కనకయ్య గారిని చూసి, అయ్యో కనకయ్య గారు మీరా? మా ఫ్యాక్టరీ మేనేజరు ఇక్కడున్నారేమిటి అంటూ అనుమానంగా చూశాడు. కనకయ్య జారిపోతున్న ఖరీదైన శాల్వా పైకి లాక్కుంటూ ఆదుర్దాగా, డాక్టర్, ఏమైంది మనోహర్కి అంటూ దగ్గరగా వచ్చి మనోహర్ని తడిమి చూశారు. డాక్టరు కళ్ళతో ఆగమన్నట్టు సైగ చేశాడు. ముగ్గురు స్థిమితంగా కూర్చోగానే, ఈయనే దేవుళ్లాగా మిమ్మల్ని కాపాడారు సముద్రంలో పడిపోయినప్పుడు. నేను ఇక్కడ డాక్టర్ని. మీరు పూర్వస్మృతి లేకుండా నిన్నటి వరకు ఉండేవారు. ఈరోజు మీ అదృష్టం వల్ల మీ గత స్మృతి వచ్చింది.
చాలా సంతోషం మనోహర్ అంటూ మనోహర్ చేయి అందుకున్నాడు కనకయ్య. మనోహర్ని కౌగిలించుకున్నాడు. ఆ రోజు కనకయ్య అందరికీ పెద్ద విందు భోజనం ఇచ్చాడు. కనకయ్య మాట విని స్వామీజీని చూడ్డానికి బయలుదేరాడు మనోహర్, ఎలాంటి మారం చేయకుండా. తీరా స్వామీజీని చూడగానే అతను అవాక్కైపోయాడు. నాన్న, అప్రయత్నంగా వచ్చిన మాటలకు స్వామీజీ కంగు తిన్నాడు. స్వామీజీ ఇప్పుడు మనోహర్కి అన్నీ గుర్తుకొచ్చాయి. ఆశీర్వదించండి అన్నాడు కనకయ్య. బాబు అంటూ మనోహర్ని కౌగిలించుకున్నాడు ఆయన. తర్వాత మనోహర్ ఒక ఉత్తరం రాశాడు. నమస్తే, మీరు ఇన్నాళ్ళు నన్ను కాపాడినందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. కానీ నాకు తాతయ్య, మేనక గుర్తు వచ్చారు. మీరు స్వామీజీ, అదే నాన్న, ఆ విషయం నాకు చెప్పలేదు. అందుకే మీ అనుమతి కోసం చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. తొందరలో మళ్ళీ కలుస్తాను. క్షమార్హుడను, మీ మనోహర్. టేబుల్ మీద ఉత్తరం చూసి చలించిపోయాడు కనకయ్య. అతడికి రాజుగారి వ్యవహారం బాగా తెలుసు. కోపిష్టిలా ఉన్న దేవుడు. అందరూ మంచి నిద్రలో ఉండే సమయంలో మనోహర్ రాజుగారి ఇంటి గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. గూర్ఖా అతన్ని చూస్తూనే చేతికర్ర నేల మీదకు చార్చి దెయ్యం అనుకొని పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు. మనోహర్ గబుక్కున గేట్ తీసుకొని లోపలికి దూకాడు. అతని కళ్ళు చింతనిప్పులా మెరుస్తున్న చేతిలో కత్తి అలాగే పట్టుకొని గుమ్మంలోకి వెళ్ళి తలుపు కొట్టాడు. వంట మనిషి తలుపులు తీసి కొయ్యబారిపోయాడు. వెంటనే అయ్య బాబోయ్, చిన్నబాబు గారు దెయ్యం అంటూ పడిపోయాడు. ఆ శబ్దానికి మేలుకున్న మిగిలిన నౌకర్లు అతని వాళ్ళకని చూసి ఆశ్చర్యపోయారు. సరాసరి అతను మేడమెట్లెక్కి రాజుగారి గదిలోకి వెళ్ళాడు. రాజుగారు నోట మాట రాక బాబు అంటూ చేతులు చాపారు. మొహం తిప్పుకున్నాడు మనోహర్. రాజుగారి దగ్గరకు వచ్చి ఆయన్ని మనసారా కౌగిలించుకోవాలి అని అనుకున్నాడు. కానీ మనోహర్ చేతిలో కత్తి తళుక్కుమని మెరిసింది. అతను ఒక్కంగలో మేనకని పొదివి పట్టుకున్నాడు. దుర్మార్గులారా, ఇన్నాళ్ళు నీ కోసం ఎంత క్షోభ అనుభవించాను. నీ మూలంగా నేను ఒక హంతకుడికి మనవణ్ణయ్యాను. కామ పిశాచిగా నీ చావుతో ఈ భూమికి సగం భారం తగ్గుతుంది అంటూ కత్తెత్తాడు. మరుక్షణం నిద్రలో ఉన్న బాబు కెబుమన్నాడు. మనోహర్ ఒక్క క్షణం ఆగాడు. బాబు, రాజుగారు కలవరపడ్డాడు. ఏం తాత, కొత్త కాపురం ఎలా ఉంది? జోరుగా ఉందా? వెక్కిరింతగా అన్నాడు మనోహర్. రాజుగారు కృంగిపోలేదు. ఆయన మనోహర్ ఎవరివో చెప్పుడు మాటలు విని అలా అయిపోయాడని అర్థం చేసుకున్నారు. కొత్త కాపురమా? అదే, మాకు 6 నెలల బిడ్డ ఉన్నాడు. పాత కాపురమే అన్నాడు రాజుగారు. మనోహర్ ఒళ్ళు ఆయన్ని చూడగానే చల్లుమంది. ఈలోగా కనకయ్య గారు డాక్టర్ టాక్సీ గేటు దగ్గర ఆపి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న మనోహర్ని పట్టుకున్నారు. నన్ను ముట్టుకోకండి అరిచాడు మనోహర్. ఈలోగా మేనక బిడ్డను ఎత్తుకొని మనోహర్ పక్కగా వచ్చింది. మన బిడ్డ అంది. చి, నీతి లేనిదానా, వీడు నా బిడ్డ. నీ బగలమారి వేషాలు చూస్తే అసహ్యం వేసింది. నీలాంటి ఆడవాళ్ల వల్లే అంత నిష్ఠాగరిష్ఠుడైన విశ్వామిత్రుడు తపస్సు నాశనం చేసుకున్నాడు. హృదయం లేని తండ్రిగా మారాడు. నీలాంటి వాళ్ళ వల్లే ఎన్నో యుద్ధాలు. స్త్రీ జాతికి నీలాంటి వాళ్ళ వల్లే తలంపులు. మనోహర్ చేతిలో తళుక్కున మెరిసింది కత్తి. అందరూ శిలా ప్రతిమలు అయిపోయారు. ఆగారే, చంపండి. ఈ మేనక బిడ్డని కారడవిలో వదిలి వెళ్ళిపోయే ఇంద్రుడి సేవకురాలు కాదండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా నా బిడ్డని, వాడి వంశాన్ని ఉద్ధరించాలన్న నిశ్చయం ఉన్న మేనక. చూస్తారే, చంపండి. పెట్టిన వాడికి కొట్టే అధికారం కూడా ఉంది. పుట్టించిన వాడికి చంపే అధికారం కూడా ఉంది. ముందు నన్ను చంపి ఆ తర్వాత మీ ఇష్టం. బిడ్డని కింద పడుకోబెట్టి మేనక అతని ముందు వెళ్ళి నిల్చుంది. రాజుగారి మొహం ఆనందంతో మెరిసింది. వెంటనే ఆయన పెద్దగా నవ్వారు. మనోహర్ చీత్కారంగా ఆయన వంక చూశాడు. పర్వాలేదు, నా మనవడు వంశానుసారం పౌరుషం ఉన్నవాడే అన్నాడు. చిచి, మీరసలు పెద్ద మనుషులా? అమాయకుల్ని మీ అధికారాలతో, మీ డబ్బుతో మోసం చేసి కులుకుతున్నారు. లజ్జ, అభిమానం ఉన్నవాడు ఎవడు ఇలాంటి అమర్యాద పనులు చేయడు. మనోహరు కసిగా అన్నాడు. చేయడు, కానీ కొన్ని సామ్రాజ్యాల కోసం కొందరు మహాతల్లులు తమ సొంత బిడ్డల్ని కరుకు కషాయిల పాలు చేసి రాజ్యాలు కాపాడతారు. వాళ్ళంత గొప్పవాళ్ళు కాకపోయినా వాళ్ళు పుట్టిన దేశంలోనే పుట్టాం. అందుకే ఇంత లజ్జ, వివేకం ఆయన పనిచేశారా? మనో, నువ్వు అక్కడే ఆగు. లజ్జావిహీనం అనే పెద్ద పదాలు నేర్చావే, ఆ పని చేసింది నువ్వు.
ఈ కుటుంబం కోసం ఈనాడు అందరి మాటలు పడటానికి, ఈ పిల్ల బ్రతుకు ఇలా తెల్లారడానికి కారణం నువ్వు. రాజుగారు కోపంతో అంటూ మీసాలు అడ్డుపడడంతో పైకి దువ్వారు. మనోహర్ ఒక క్షణం దిమ్మరబోయాడు. కనకయ్య, డాక్టరు అతన్ని ఓదార్చాలని దగ్గరకొచ్చారు. ఆగండి, విషయం ఇంత దూరం వచ్చాక నా మనసులో మాట చెప్తా వినండి ప్రారంభించారు రాజుగారు. మను, నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా సరాసరి నన్ను విషయం అడిగేవాడివి. కానీ నీ నీచ బుద్ధి వల్ల ఇంత తతంగం చేస్తున్నావు. చూడరా, ఆ బిడ్డ మొహం చూడు. వాడు నా కొడుక, నీ కొడుక? వాడిలో ఉన్న పోలికలు నీవా నావా? వాడిది నీ రక్తమా నా రక్తమా? ఆవేశం మీకే కాదురా, నీ తండ్రిని కన్నా తండ్రిది. నాకు నీకన్నా 2 రెట్లు ఆవేశం ఉంది. అరిచి ఆయాసపడ్డారు ఆయన. బాబుగారు అంటూ నౌకర్లు దగ్గరికి రాబోయారు. అయ్యా అంటూ కనకయ్య రాబోయాడు. అందరూ అక్కడే ఆగండి గద్దించాడు రాజుగారు. గంగయ్య, వెళ్ళి సీతమ్మను పిలుచుకురా. అతను వెళ్ళగానే ప్రేక్షకులైన అక్కడి వాళ్లకు సీతమ్మ ఎవరో అసలు విషయం ఏమిటో అర్థం కాక తెక్కమక్క పడ్డారు. మనోహర్ కత్తి ఎత్తి దూరంగా పారేసి సోఫాలో తల పట్టుకొని కూలబడిపోయాడు. బాబు, నేనే. ఇంట్లో పోరు పడలేక నా బిడ్డ ఎటో వెళ్ళిపోయింది అని అనుకుని పారిపోయిన పాపిని, కనకయ్యని. నన్ను క్షమించండి బాబుగారు. సముద్రంలో గతం మర్చిపోయి కొట్టుకుని వస్తే ఏ డాక్టర్ గారి వల్ల రక్షించాను. అనుకోకుండా మళ్ళీ అంతా గుర్తొచ్చింది. ఈరోజు రాజుగారు తలెత్తి కనకయ్యని నిశీతంగా పరీక్షించారు. ఈలోగా మేనక వచ్చే దుఃఖం ఆపుకుంటూ నాన్న అంటూ వెళ్ళబోయింది. కనకయ్య చేతులు ఎత్తబోయాడు. మేనక, నువ్వు ఆగమ్మా. ముందు నీ జీవితం ఒక బాటలోకి పడని, అప్పుడు చూద్దువు గాని సంబంధాలు, ప్రేమలు తెంచుకొని పాతపోయిన సంబంధాలు అతకడానికి ఓర్పు నేర్పు అవసరం అన్నాడు. మేనక చటుక్కున ఆగిపోయింది. ఈలోగా వేలుముడి సవరించుకుంటూ ముతక చీరలో నుదుటి మీద రూపాయి కాసంత బొట్టుతో ఒక ముసలామె వాళ్ళ మధ్యకు వచ్చింది. రాజుగారు, సీతక్క రారా, నువ్వు చేసిన పనికి ఈరోజు నీ రుణం తీర్చుకునే రోజు వచ్చింది, రారా అంటూ పిలిచారు. ఆమె బోసినోరు విప్పు నవ్వుతూ, రాజు, ఇంకా చిన్నతనం పోలేదురా. మనం ఇంకా బడిలో చదువుకోవడంలా పైబడికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాజుగారు అందరినీ కూర్చోమన్నారు. సీతక్క లైట్ వెలుగులో కళ్ళు చికిలించింది. రాజుగారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. మనోహరు సముద్రంలో పడిపోతే వాణ్ణి వెతికించడానికి. ఏదో శవం ఒడ్డుకొచ్చింది. అందరూ దాన్ని మనోహర్ బాబు అన్నారు. అందుకే ముసలాయన ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడా? హఠాత్తుగా అడిగాడు. ఆగరా, నువ్వెవరో నాకు తెలుసు. అసలు విను, చెప్పిన మాట వినమేమిటి? ఈ మేనక పిచ్చిపిల్ల ముందు చెప్పలా. 2వ నెల తగిలాక చెప్పింది. నెల తప్పినట్టు. అంతలో సంతోష్ బాబు మళ్ళీ వెంటబడ్డాడు. ఆ పిల్లని పెళ్ళాడతానంటూ. వింటున్న మనోహర్ బుర్ర తిరిగిపోయింది. దాంతో ఏం చేయాలో తెలియని రాజుగారు ఒక నిర్ణయానికి వచ్చి ఆ పిల్ల కడుపులో ఉన్న బిడ్డని కాపాడడానికి పెళ్లి ఏర్పాటు చేశారు. కానీ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టింది నేనే, ముసలమ్మని. రాజుగారు కట్టలేదు ఆ పిల్లని. అలా ఆయన ఏమీ జరగకుండా, ఎవ్వరి బారి పడకుండా ఆమె గర్భంలో ఉన్న శిశువుని తన వారసుని రక్షించుకోవడానికి ఈ తతంగం అంతా నడిపించారు. ఎందరూ ఎన్నో మాటలు అన్నారు రాజుగారిని, మేనకని. అన్నీ భరించారు, అన్నీ సహించారు. చివరికి ఈ ఇంటి వారసుణ్ణి ఆయన రక్షించుకున్నారు. అంతా విన్న మనోహర్ సిగ్గుపడ్డాడు. వెనక తాతయ్య అంటూ పరిగెత్తాడు. ఆ తర్వాత రాజుగారు అతని తల నిమిరి ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత రాజుగారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బహుశా మీరు సంవత్సరాల క్రితం ఇదే హాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి సమయం గుర్తు ఉండి ఉంటుంది అన్నారు. అందరూ గుసగుసలాడారు. ఒక్క నిమిషం మళ్ళీ నాకు ఆ సందడి మీద మనసైంది. అందుకే అంటూ ఆ రోజు చేసిన ఏర్పాట్లు యథాతథంగా చేయించారు. అప్పుడు సీతమ్మ తను చేసిన పని 10 మందిలో పెట్టింది. అలా ఆ ఇంటి వారసుణ్ణి కాపాడడం కోసం ఆ ముసలి రాజుగారు చేసిన పనంతా 10 మందికి తెలిసింది. దానికి తుది మెరుగ్గా మనోహర్ మెట్లు దిగి మేనక దగ్గరగా వచ్చాడు. ఆమె మెళ్ళలో తాళి తీసి తను ఎవరి ప్రమేయం లేకుండా 3 ముళ్ళు వేశాడు. సీతమ్మ అందించిన కుంకుమ ఆమె నుదటన దిద్దాడు.
మేనక సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఈలోగా డాక్టరు కనకయ్య పసిబిడ్డను వాళ్ళకి అందించారు. మనోహర్ వాణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. రాజుగారు ఆనంద బాష్పాలతో కళ్ళద్దుకున్నారు. ఫ్రెండ్స్, నన్ను తాతయ్యని మీరు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. నేను చేసిన తప్పుకు ఫలితం తాతయ్య చీకటి పెళ్లి నాటకమాడారు. తాతయ్య కొడుగ్గా చలామణి అయిన ఈ వీరుడు నా కొడుకు. మమ్మల్ని మన్నించి ఆశీర్వదించండి అంటూ, తాతయ్య, నీలాంటి మనిషికి మనవడిగా పుట్టిన నా జన్మ ధన్యం అంటూ మేనకతో సహా తాతగారికి పాదాలని అంటాడు మనోహర్. మేనక, ఈ పెద్ద కొడుకుని నీ మొగుడు జాసలో మర్చిపోకే అన్నారు తాతగారు. వచ్చిన అతిథులందరూ హమ్మయ్య అనుకుని వింద ఆరగించడానికి పోటీలు పడ్డారు. జంట అంటే ఇలా ఉండాలి అని అనుకున్నారు చూసిన వాళ్ళు. మేనక నాన్న అంటూ కనకయ్య గారిని కౌగిలించుకుంది. మరి ఫ్యామిలీ ఫోటో కోసం కెమెరామెన్ సిద్ధంగా అయ్యాడు. కానీ అతన్ని పక్కకు నెట్టేస్తూ అప్పరి కాళీలాగా వచ్చి పడింది కాంతం. ఏమండి, నన్ను క్షమించండి. రాజుగారిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. కుటుంబం కోసం ఆయన ఎలా అవస్థపడ్డారో. అయ్యా, ఇంకా నా పని ఖాళీ అంటూ ఆమె చీర చెంగు పట్టుకొని బయలుదేరాడు కనకయ్య. మేనక నవ్వుతూ మెట్లెక్కబోయింది. ఆమె కొంగు పట్టుకొని మనోహర్, అసాధ్యులండి అన్నారు రాజుగారు. అతిథులు నవ్వుకుంటూ ఆయన గొప్పతనం మెచ్చుకుంటూ బయలుదేరారు. తాతగారి చేతుల్లో ఉన్న బుల్లి రాజుగారు కూడా నవ్వారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక కొత్త నవలతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.